హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఎన్నో పోషక విలువలతో కూడిన రాజ్మా కర్రీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందు రోజు నైటే ఓవర్ నైట్ ఇది నానబెట్టుకోవాలండి. నానబెట్టుకోవడం వలన త్వరగా కుక్ అవుతుంది. తర్వాత నేను చూపిస్తుంది కంప్లీట్గా అది నానిన తర్వాత మరుసటి రోజు అనమాట. ఇదిగో మనం ఈ విధంగా చేత్తో తుంచి చూస్తే బద్దలు అవ్వాలి. ఇప్పుడు కూరకి అవసరమైన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్, తర్వాత టమాటాలు, లేదా టమాటాను పేస్ట్లా చేసి వేసుకుంటున్నా సరే ఓకే. అల్లం వెల్లుల్లి కూడా మనం పేస్ట్ని సిద్ధం చేసుకోవాలి. కుక్కర్లో రాజ్మా కర్రీని వేసి అందులో సాల్టు, పసుపు, కారం అన్నీ వేసి ఒక 6 to 10 విజిల్స్ వరకు మనం కుక్ చేసుకోవాలి. కుక్ చేసిన వెంటనే ఆయిల్ వేసి దాంట్లో ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ కొంచెం వేగాక ఆయిల్ కొంచెం హీట్ అవనిచ్చి ఆనియన్స్ వేసుకోవాలి. ఆ ఆనియన్స్ అనేవి దోరగా, ఉల్లిపాయలు అనేవి దోరగా వేయించాలి. వేయించిన తర్వాత పచ్చిమిర్చి, టమాటా కూడా వేసుకోవాలి. ఇవన్నీ మీకు టమాటా ముక్కలుగా కాకుండా నార్మల్గా ప్యూరీలా వేసుకోవాలనుకుంటే మాత్రం మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. సో నాకు అలా ఇష్టం ఉండదు, ఏ విధంగా బాగుంటుందని వేసుకున్నాను. పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసి దోరగా వేయించుకోవాలి. వీటిని కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు. మీ ప్లేస్లో ఏమంటారో కామెంట్ చేయండి. ఇవి చిన్నపిల్లలు కూడా తినొచ్చు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఇంకా మెత్తగా బాయిల్ చేసి మ్యాష్ చేసి ఇవ్వచ్చు. ఓన్లీ ఉప్పు, పసుపు వేసి బాయిల్ చేసి ఇవ్వచ్చు స్నాక్గా కూడా. ఒకసారి ట్రై చేయండి. ఇవన్నీ కూడా చక్కగా కుక్ అవ్వాలనివ్వాలి. ఇవి కుక్ అవనిచ్చి కొంచెం దగ్గరగా పడనిచ్చి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రాజ్మా అనేది నాకు తెలిసి వాటర్తో వేస్తున్నారు, కానీ వాటర్తో వేస్తే అంత టేస్ట్ ఉండదు. నేనైతే వాటర్ లేకుండా తీసేసి వేస్తున్నాను. మీకు ఇంకా ఇలా కాకుండా మెత్తగా రావాలంటే మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకుంటే అంత టేస్ట్ ఉండదు. ఇలా చేసుకుంటే చక్కగా మనకి బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రాజ్మా అంతా కళాయిలో వేసి మొత్తం ఫ్రై చేయాలి. ఇవన్నీ కొంచెంసేపు కుక్ అవనివ్వాలి. ఇవన్నీ మిక్స్ అవనిచ్చి ఇప్పుడు మనం మళ్ళీ రుచికి సరిపడా ముందే మనం సాల్ట్ వేసి ఉన్నాం కాబట్టి సాల్ట్, కొంచెం కారం అనేది తక్కువ వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఒకసారి ధనియాల పొడి, కారం, పసుపు, సాల్ట్ వేసి ఇవన్నీ కూడా రాజ్మాకి పట్టేటట్లు వేసి ఫ్రై చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. లేదా ఈ విధంగా ఫ్రైలా తినేసినా కూడా బాగుంటుంది. కొంచెం వాటర్ వేసుకుంటే ఇంకా ఎక్కడైనా కుక్ అవ్వకపోతే కుక్ అవుతుందని వేసుకుంటున్నాను నేనైతే. అంతే. ఇది విలేజ్ స్టైల్లో రాజ్మా కర్రీ అనమాట. ఈ వాటర్ అనేది ఇంకా దగ్గరగా అవనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం రాజ్మాని కుక్ చేసుకుంటే హెల్దీకి హెల్దీ, తర్వాత టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలాంటి మంచి రుచికరమైన వంటలకి సబ్స్క్రైబ్ చేయండి, టచ్ ఆఫ్ తెలుగు టేస్ట్. ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా రాజ్మా ఈ విధంగా కుక్ చేస్తారా, లేదా దీనిలో ఇంకేమైనా మార్పులు చేయాలంటే తప్పకుండా కామెంట్ చేయండి.